Oops. Oh no! నానమ్మ మరియా ఏమైంది? నా కడుపు నొప్పి. మనం డాక్టర్ వద్దకు వెళ్ళాలి. Wow! హలో, మీకు ఎలా ఉంది? నా కడుపు నొప్పి. నా ముఖంపై దద్దుర్లు ఉన్నాయి. Oops. అర్థమయ్యింది. నేను మీకోసం ఏదో ఉంది. ఇది మీకు సహాయపడుతుంది. వావ్, ఇది చాలా ఆధునికంగా ఉంది. హలో, నా పేరు రాబీ. నేను మీ వ్యక్తిగత ఆరోగ్య సహాయకుడిని. ఒక క్షణం వేచి ఉండండి. మీ శరీరాన్ని స్కాన్ చేస్తున్నాను. హెచ్చరిక 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 అనారోగ్యకర ఆహారం కనుగొనబడింది. మరియా, మీరు చాలా జంక్ ఫుడ్ తింటున్నారు. Oh no! నేను ఏమి చేయాలా? జంక్ ఫుడ్ కేవలం ఊబకాయం, జుట్టు, గుండె సమస్యలను మాత్రమే కాకుండా చర్మానికి కూడా హానికరం. మీరు తక్కువ జంక్ ఫుడ్ మరియు ఎక్కువ ఆరోగ్యకరమైన ఆహారం తినాలి, అంతా బాగుండుటకు. సరే, నేను నా శ్రేష్టంగా ప్రయత్నిస్తాను. ఇది మీ కోసం. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు డాక్టర్. Yummy. Oh yes. నా ఇష్టమైన ఆహారం కాదు. జంక్ ఫుడ్ ఒక చెడు ఆలోచన. అది మెరుగైనదా? ఇది చాలా సాధారణంగా ఉంది. నాకు ఫ్రైస్ కావాలా? నా వద్ద ఒక ఆలోచన ఉంది, చూడండి. త్వోయిలా. వావ్, రుచికరంగా ఉంది. నేను రాబీ, మీ వ్యక్తిగత ఆరోగ్య సహాయకుడు. మీ శరీరాన్ని స్కాన్ చేస్తున్నాను. మీ శరీరాన్ని స్కాన్ చేస్తున్నాను. మీ శరీరాన్ని స్కాన్ చేస్తున్నాను. మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం గొప్పది మరియు రుచికరంగా ఉంటుంది. నా వద్ద మంచి ఆలోచన ఉంది. మనం స్మూతీలను తయారు చేద్దాం. స్మూతీ సమయం. స్మూతీ సమయం. మీరు సిద్ధంగా ఉన్నారా? బనానా స్మూతీ ఎలా ఉంటుంది? బాగానే ఉంది. బనానా, స్ట్రాబెర్రీ మరియు పాలు. మరియు తేనె. సరే, ఇప్పుడు తేనె. Wow! మనం కలుపుకుందాం. Oh yes. మీ స్మూతీ సిద్ధంగా ఉంది. రుచికరంగా ఉంది. నాకు కివీ స్మూతీ కావాలి. సరే, కివి, కొద్దిగా బనానా ముక్క, ఆపిల్. సరే, మరియు పాలు. మరియు కలుపు. Fantastic! దాసా, మీ స్మూతీ సిద్ధంగా ఉంది. ఇది రుచికరంగా ఉంది. Excellent! నాకు బ్లూబెర్రీ స్మూతీ కావాలి. సరే, బ్లూబెర్రీస్ మరియు స్ట్రాబెర్రీస్ Fantastic! మరియు పాలు. మరియు ఖచ్చితంగా కలుపు. వావ్, ఊదా రంగు. అలెక్స్, మీ స్మూతీ సిద్ధంగా ఉంది.
నాకు ఇది నచ్చింది. సరే అవును, కానీ క్యారెట్స్ గురించి ఏమి చెప్పాలి? వాటితో స్మూతీ చేయగలవా? ఖచ్చితంగా అత్యంత ఆరోగ్యకరమైనదా. క్యారెట్స్, యాపిల్స్ మరియు నీరు మిక్స్ చేయండి. Excellent. రుచిగా ఉంది. Hey. Yummy. నాకు మిఠాయిలు నచ్చుతాయి. నేను ఏమి ప్రారంభించాలి? రెండింటి దానినే చేయాలా? నా పంటి నొప్పి వేస్తోంది. ఇవాన్, నీకు బాగుందా? మనం డెంటిస్ట్ వద్దకు వెళ్ళాలి. హలో, ఏమైంది? నేను మిఠాయిలు తింటున్నప్పుడు నా పంటి నొప్పి ప్రారంభమైందా? No way. నేను చూద్దాం. నోరు తెరువు. Oops. అని స్పష్టంగా ఉన్నాయి. నీకు కేరీస్ ఉంది. అయ్యో, ఇప్పుడు నేను ఏమి చేయాలి? నీవు చాలా చక్కెర తింటావు. అది నీ పళ్లను నాశనం చేస్తుంది. అందుకే నీవు చాలా తక్కువగా తినాలి. కానీ నాకు మిఠాయిలు నచ్చుతాయి. No. నీవు ఏదైనా తీపి వస్తువు తినాలని అనుకుంటే తేనె తినడం మంచిది. ఇది విటమిన్లతో సమృద్ధిగా ఉన్నందున మంచి ప్రత్యామ్నాయం. సరే, అరే నీవు రోజుకి 2 సార్లు పళ్లను బాగా తోమాలి. ఇవి నీ కోసం ఉన్నాయి. నీకు నచ్చినది ఎంచుకో. ఇది. ధన్యవాదాలు డాక్టర్. బై బై. నాకు అవి చాలా కావాలి, కానీ ఇది చెడు ఆలోచన. ఎందుకంటే నాకు ఏదైనా తీపి వస్తువు కావాలి, కానీ చక్కెర నా పళ్లకు హానికరం. ఏమైందో బ్రో? ఇది ప్రయత్నించు. Fantastic. Wow. Oh, yes. ప్రయత్నించుదాం. చాలా తీపి మరియు ఆరోగ్యకరమైనదా. Wow. Oops. నా కళ్ళు. ఏముంది? Hey. స్టెఫీ, ఏమైందో? Oh no. అయ్యో, డాక్టర్ వద్దకు వెళ్దాం. Wow. దయచేసి రండి. హలో, ఏమైందా? నా కళ్ళు నొప్పి వేస్తున్నాయి. సరే, ఇక్కడ చూడు. Oops. No way. నేను బాగా చూడలేను. తీవ్రమైన స్క్రీన్ సమయం వల్ల నీ కళ్ళ సమస్యలు వస్తున్నాయి. నీవు ఎక్కువ సమయం టాబ్లెట్ ఉపయోగించకుండా ఉండేందుకు అలారం క్లాక్ ఉపయోగించాలి మరియు కళ్ళ వ్యాయామం చేయాలి. Yes. నేను ఇకపై ఎక్కువ సమయం టాబ్లెట్ ఉపయోగించను. బై బై. 30 నిమిషాల తర్వాత. Fantastic. నేను వాటిని విశ్రాంతి ఇవ్వాలి. Excellent. Wow. Awesome. 30 నిమిషాలు గడిచాయి. Oh, yes. నా కళ్ళకు కొంత విశ్రాంతి అవసరం. నేను అనారోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నాను. అమ్మమ్మ, నువ్వు దగ్గుతున్నావు. నేను ఏమి చేయాలో నాకు తెలుసు. ఓ క్షణం వేచి ఉండండి. నా అమ్మమ్మ కోసం హెర్బల్ టీ. Wow. తేనె విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది నీ దగ్గును నయం చేస్తుంది. Excellent. ఇదిగో, తీసుకో. ధన్యవాదాలు. ఇప్పుడు నాకు చాలా బాగుంది. నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. ఓహ్ లేదు, ఇది క్రాష్ అయింది. ఐస్ క్రీమ్. ఎవరైనా ఐస్ క్రీమ్ కావాలా? ఏమిటి?
ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. అవును, నా వద్ద చాలా రకాల ఐస్ క్రీమ్ ఫ్లేవర్లు ఉన్నాయి. ఏ ఫ్లేవర్ కావాలనుకుంటున్నారు? నాకు ఇది కావాలి. ధన్యవాదాలు. ఏమీ లేదు. పండు, తాజా పండ్లు. ఏమిటి? పండ్లు. అవును, తాజా పండ్లు ఐస్ క్రీమ్ కంటే చాలా ఆరోగ్యకరం. అయితే పండ్లు ఐస్ క్రీమ్ కంటే ఆరోగ్యకరమైనవి ఎందుకు? పండ్లలో విటమిన్లు ఉంటాయి, అవి తక్కువ చక్కెర కలిగి ఉంటాయి, మరియు అవి మీ పళ్లకు మంచివి. చాలా బాగుంది. ఈ రుచికరమైన దానిని చూడండి. మరియు రసభరితమైన పుచ్చకాయ. నాకు కొంత పుచ్చకాయ కావాలి. మీ పుచ్చకాయను ఆస్వాదించండి. ధన్యవాదాలు. యమ్మీ. మీ ఐస్ క్రీమ్ ను తిరిగి తీసుకోండి. దానికి బదులుగా నేను ఆరోగ్యకరమైన పండ్లను ఎంచుకుంటాను. Ouch! మధ్యాహ్న భోజన విరామం. రుచికరమైనది. ఆమెకి ఏమీ తెలియదు. నా ఆరోగ్యకరమైన చక్కెర లేని ఐస్ క్రీమ్. ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్, చక్కెర లేదు. ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్, ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్, ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్. అన్ని అయిపోయే వరకు త్వరగా కొనండి. ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్ అనుకుంటున్నారా? అవును, చక్కెరను కలపకుండా ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్. ఓ, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఏది కావాలి? దయచేసి ఇది మంచి ఎంపిక. స్టెఫీ, చక్కెరను కలపకుండా. కొంచెం చాక్లెట్ సిరప్ కావాలా? అవును, దయచేసి. తాజా రుచికరమైన యోగర్ట్ డెజర్ట్. యోగర్ట్ డెజర్ట్స్. అవును, బెర్రీలు మరియు డ్రై ఫ్రూట్స్ కలిగిన యోగర్ట్ డెజర్ట్. రుచికరంగా ఉంది. నాకు ఈ యోగర్ట్ డెజర్ట్ ఇవ్వగలరా? తప్పకుండా. మీ డెజర్ట్ ని ఆస్వాదించండి. ఇది ఏమిటి? మీ చక్కెర లేని ఐస్ క్రీమ్ ను తిరిగి తీసుకోండి. ఏమైంది? ఇందులో చాలా ఎక్కువ చక్కెర ఉంది. నేను చాలా తప్పుడు పని చేశాను. ఈ పండ్లు నిజంగా రుచికరంగా ఉన్నాయి. స్టెఫీ, మీరు పండు డెజర్ట్ ని ఎలా అనుభవించారా? రుచికరమైనది. క్షమించు స్టెఫీ, నేను నా ఐస్ క్రీమ్ ను మోసం చేయకూడదు. సరే, పర్లేదు. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. వాటి నుండి నేర్చుకోవడమే సరైన పని. మనము కలిసి ఆరోగ్యకరమైన డెజర్ట్లు తయారు చేద్దాం. చాలా మంచి ఆలోచన. ఎప్పుడూ ఆరోగ్యకరమైన స్నాక్స్ ని ఎంచుకోండి స్నేహితులారా. ఎప్పుడూ మోసం చేయకండి. నిజాయితీగా ఉండండి మరియు మీ తప్పుల నుండి నేర్చుకోండి. నాన్న, మాకు కూడా ఇవ్వమంటారా? లేదు, ఈ భోజనం పెద్దలకే మాత్రమే. ఒక ఆలోచన. హలో అమ్మాయాలు, నేను ఎలా సహాయపడగలను? హాయ్, నాకు ఒక మేజిక్ వాండ్ కావాలి. మీ దగ్గర మాకు ఒకటి ఉందా? తప్పకుండా. మీరు మీ ఎంపిక చేసుకోండి. ఆహా, ఇది. ధన్యవాదాలు. అవును, ఇది నాకు కావలసిందే.
భయంకరమైన సాలీడు భయంకరమైన సాలీడు ఏమైంది స్టెఫీ? నాన్న చూడు ఎంత భయంకరంగా ఉంది. ఆందోళన పడకు, నాన్న సహాయం చేస్తాడు. స్టెఫీ, స్టెఫీ, ఆందోళన పడకు, నేను సాలిడును తీసేశాను. స్టెఫీ, ఇవి ఏమిటి? సాక్స్. అవ్వా, నాకు నచ్చింది. అద్భుతం. ఇంకోటి ఎందుకు కాదు? బాగున్నాయి సాక్స్, కానీ నేను ఇంకా ఆకలిగా ఉన్నాను. నేను కొంత ఆహారం ఆర్డర్ చేయాలి. తద్వారా దయచేసి త్వరగా చేయండి. ధన్యవాదాలు. రుచికరంగా ఉంది. దూకేందుకు సిద్ధంగా ఉన్నావా? మావయ్య సహాయం చేయండి, నా ఆట బొమ్మ పాడైంది. నాకు సహాయం చేయండి మావయ్య, సహాయం చేయండి. ఏమైంది? ఎవా? స్లైమ్ అలర్ట్, సహాయం చేయండి. అలాగే, తప్పకుండా. స్లైమ్, స్లైమ్ నచ్చదు. లేదు, అది ఆరోగ్యకరం కాదు. ఎవా, నేను నీ ఆట బొమ్మను శుభ్రపరిచాను. ఇప్పుడు నీవు ఆడుకోవచ్చు. ఇది నా చికెన్ కాదు. అది ఏమిటి? సాక్స్. మరలా నేడు నా ఆహారంతో ఏమి జరుగుతోంది? బర్గర్ బాగానే ఉందా? మళ్ళీ కాదు. సాక్స్, నా ప్రియమైన హాట్ డాగ్. నేను ప్రయత్నిస్తాను. సాక్స్, సాక్స్. మరలా. కానీ సాక్స్ ఎంత అందంగా ఉన్నాయి. వాటిని పెట్టుకోవాలని అనుకుంటున్నాను. నేను ఇంకా కావాలని అనుకుంటున్నాను. అలాగే, కానీ నేను ఇంకా ఆకలిగా ఉన్నాను. తెరువుదాం. మామయ్య ఇక్కడికి రా. మామయ్య, ఆలిస్, ఏమైంది? మామయ్య, దీన్ని సరిగా అమర్చేందుకు నాకు సహాయం చేస్తావా? తప్పకుండా. ఇది చాలా బాగుంది. ఆహా, రుచిగా ఉంది. ఏమిటి? లేదు, అది కేవలం చల్లారిపోయింది అనుకుంటా. మళ్ళీ సాక్స్.
ఏమాత్రం కుదరదు. సాక్స్. ఏమైందో ఊహించు. సాక్స్ సాక్స్. ఈ సాక్స్ తో ఏం చేయాలి? ఓహ్, నాకు తెలుసు. ఇప్పుడు పిజ్జా ఆర్డర్ చేయాలి. హలో, కొన్ని పిజ్జా ఆర్డర్ చేయాలని ఉంది. ధన్యవాదాలు. వావ్, అంత త్వరగా. హలో, పిజ్జా డెలివరీ. ఇదిగో. ధన్యవాదాలు. బాయ్ బాయ్. చివరికి తినగలను. నాన్న నాన్న నా లేస్లు కట్టడానికి సహాయం కావాలి. తప్పకుండా వస్తున్నాను. బాగుంది. ధన్యవాదాలు నాన్న. ఎప్పుడూ సహాయం చేసేందుకు ఇక్కడే ఉంటాను. స్టెఫీ, ప్రపంచంలోనే రుచికరమైన పిజ్జా తినే సమయం వచ్చింది. ఏమిటి? ఒక సాకా? నా పిజ్జాలు సాక్స్ తో తయారయ్యాయి అన్ని. ఓహ్ లేదే, నా పిజ్జా ఎవరు తీసుకున్నారు? నేను ఇక్కడే ఉన్నాను. ఇలా వాటిని వదిలేయలేను. వేసుకుందాం. పూర్తయింది. ఇదిగో చూడండి. ఈ భోజనం మామయ్యకు మంచిది కాదు. Wow! మామయ్య, నాకు సహాయం చెయ్యి. ఈసారి నన్ను ఏం ఆపలేవు. ఓహ్ లేదే, మళ్ళీ కాదు. మామయ్య, నాకు సహాయం చెయ్యి. నా కారు బాగాలేదు. ఏమైందా? యవా? నా కారు టైర్ లూస్ అయిపోయింది. పర్వాలేదు. యవా మామయ్య దీన్ని సరి చేస్తాడు. ఇదిగో యవా, కొత్తది లాగా తయారైంది. మళ్ళీ సాక్స్ కాదు. ఓహ్ నా దేవుడా, నాకిది వరకు 6 డోనట్లు ఉండేవి. ఇప్పుడు మాత్రం 6 కలవరమైన సాక్స్ మాత్రమే ఉన్నాయి. ఆహా, చాక్లెట్ తో క్రాసెంట్. ఆహా, బాగా కనిపిస్తోంది. చాలా బాగుంది. కానీ అది కాదు. అది చాక్లెట్ తో ఒక సాక్కు మాత్రమే. చాక్లెట్ కేక్. సరే, వాటిని వేసుకుందాం. పింక్ రంగు సాకు. ఆపిల్ పై. సరే, నాకైతే చాలు. ఈ సాక్స్ మిస్టరీని చేద్దాం. అయ్యో, ఈ ఆహారం ఆరోగ్యకరం కాదు. ఇలా అయితే చాలా మంచిదిగా ఉంది. ఆహా, పట్టుకుందాను. నిన్ను నువ్వేనని తెలిసింది. నిన్ను ఆరోగ్యకరము లేని ఆహారానికి దూరంగా ఉంచడానికి ప్రయత్నించాను. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. నేను నీకు ఆరోగ్యకరమైన అల్పాహారం తెచ్చాను. ముందు బల్లను శుభ్రం చెయ్యి. అలాగే. స్టెఫీ, ఇక్కడకు రా. నాన్న, నాకొకటి మరొకటి తీసుకురాగలవా? తప్పకుండా. చూడు, మేము నీ కోసం
హృదయం తయారు చేశాము. Wow. నా కోసమా? ఎంతో అందంగా ఉంది. అవును, అమ్మాయాలు అల్లరి చేయడం మానండి. సరే. మామయ్య, నా ప్రవర్తనకు క్షమించండి. అది సరిగ్గా ఉంది, కానీ నాకు ఒక ఆలోచన ఉంది. చూడు, ప్రయత్నించాలనుకుంటున్నావా? నాకింకా ఉన్నాయి. ఇది మొత్తం సంగతి ఏమిటి? నేను చూపిస్తాను. సాక్స్ తో కీటకాలు చూడు. హే హే. నా వంతు. హే హే.